వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఫేవరెట్ సీరియల్ పొదరిల్లులో ఈరోజు ఏం జరిగింది అనేదైతే తెలుసుకుందాం. చక్రి వాళ్ళ అమ్మమ్మ రాకతో గుండె పగిలే నిజం తెలుసుకుని నారాయణకి క్షమాపణ చెప్పిన చక్రి కేశవ. అసలు ఇదంతా ఎలా జరిగింది, అసలు చక్రి వాళ్ళ అమ్మమ్మ ఎవరు ఏంటి అనే వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే గనక ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. అప్పుడే మీకు ఏం జరిగింది అనేది క్లియర్గా అర్థమవుతుంది. అలాగే అందమైన డిజైన్ గాజుల వీడియోని చూపిస్తూ సీరియల్లో ఏం జరిగిందో చెప్పబోతున్నాను. మరి మీరు చేయవలసిందల్లా పొదరిల్లు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ మీకు టైం టు టైం కావాలి అంటే ఖచ్చితంగా మా ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం వల్ల మీకు సీరియల్ అప్డేట్ అనేది నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అప్పుడు వెంటనే ట్యాప్ చేసి వీడియోని ఆన్ చేయొచ్చు. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక మహాలక్ష్మి అయితే అడుగుతుంది, చూసారుగా, విన్నారుగా, అందరూ కూడా ఖచ్చితంగా విన్నారుగా, ఇక మనం రుద్రవరం అనే ఊరు ఇక ఖచ్చితంగా వెళ్లాల్సిందే. ఎందుకంటే మనం వెంటనే ఆ ఊరు వెళ్ళి ఇంకా పూజ చేసుకుంటే ఖచ్చితంగా అమ్మవారి గురించి మనకి ఆవిడ ఆశీర్వాదం అయితే వస్తుంది అని చెప్పేసి ఇంకా మహాలక్ష్మి చెప్పుద్ది. ఇక అనుకున్నట్లుగానే అందరూ కూడా బయలుదేరి రుద్రవరం ఊరు బయలుదేరదాం అనుకుంటారు. కానీ ఈ విషయం విన్న నారాయణ మాత్రం హడలిపోతూ ఉంటాడు. ముందుగా నారాయణ, నేను రానంటే రాను, ఆ ఊరికి నాకు సంబంధం లేదు, అంటే నా పిల్లలకు కూడా సంబంధం లేదు, నేనైతే రాను అని మొహమాటం లేకుండా తెగేసి చెప్తాడు. ఇక ఆ మాటకి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు. అదేంటి, ఇంత కష్టపడి నేను పెదనాన్నని ఒప్పించి మరీ ఇంకా ఆయన్ని భయపెట్టి మరీ ఊరు గురించి అడిగి వివరాల గురించి తెలుసుకుంటే ఈ మనిషేమో ఇప్పుడు రాను అంటాడు అని చక్రి ఇరిటేట్ అవుతూ ఉంటాడు. ఇక ఆ మాటకి మాధవ మళ్ళీ డిసప్పాయింట్ అవుతాడు. అసలు ఏంట్రా, నువ్వు ఎందుకురా పద్దాక డిసప్పాయింట్ అవుతున్నావు అని చెప్పి ఇంట్లో వాళ్ళు తిడతారు. ఇక మాధవ అలా అనేసరికి, ఏమోరా, నాకైతే ఇదంతా వర్కౌట్ అవుతుందని అనిపించట్లేదు, నాకెందుకో బాధగా ఉంది, నా జాతకంలో మొత్తం సెట్ అవుతుందని నాన్నకి చెప్పినా నాన్న ఏమాత్రం కూడా మారట్లేదు, పైగా నేను రాను అంటున్నాడంటే ఏదో కారణం ఉండే ఉంటుంది కదా అని చెప్పేసి మాధవ అంటాడు. కారణం లేదు, వంకాయ లేదు, నువ్వేమి పెద్దగా ఆలోచించకు, నాన్నకేదో మూడ్ బాగాలేదనుకుంటా, లేదంటే క్వార్టర్ పిచ్చలేదనుకుంటా, అందుకే ఆయన అలా ఉన్నాడు, అంతకుమించి ఇంకేం లేదులే, నువ్వేమీ వర్రీ అవ్వకు, నాన్నని ఒప్పించే బాధ్యత నాది అని చెప్పేసి అంటాడు చక్రి. ఇక అనుకున్నట్లుగానే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు నువ్వు ఎందుకంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, అన్నయ్య జీవితం బాగుంటుంది, ఇక అమ్మవారికి ఇక మనం పూజ చేస్తే ఎంతో చక్కగా సెటిల్ అవుతుంది అని చెప్పి అంటుంటే నువ్వు మాత్రం ఇప్పుడు రాను అని మొండికేస్తావేంటి, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు అని చక్రి తిడతాడు. చూడరా, నీకు ఏమీ తెలీదు, తెలియని వాడివి తెలియనట్లే ఉండు, నీకు ఆ ఊరు గురించి ఏం తెలుసు, అసలు ఆ ఊరి జనాల గురించి ఏం తెలుసు, అక్కడ ఎవరెవరు ఉంటారో ఏం చేస్తుంటారో నీకు తెలుసా, ఇవేమీ తెలీదు, తెలియకుండా ఒక ఊరికి వెళ్ళిపోయి పూజ చేపించుకుంటాను ఇంకా పండగ చేసుకుంటాను అంటే చూస్తూ వింటూ ఊరుకుంటాను అనుకుంటున్నావా, చూడు, నేను వెళ్ళడానికి వీల్లేదు, అలాగే మీరెవరూ వెళ్ళడానికి వీల్లేదు, మరేదైనా మార్గం ఉందేమో చూద్దాం, ఇంకేదైనా పూజ ఉంటే ఇక్కడే జరిపించుకుందాం అని చెప్పి అంటాడు నారాయణ. ఇక ఆ మాటకి చక్రి చాలా చెప్పడానికి ట్రై చేస్తాడు కానీ వినడు. చూడండి, ఈ విషయంలో ఎవరేం చెప్పినా నేను విన్ను అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇక వెళ్ళిపోయిన తర్వాత ఇంకా చక్రి ఏమో ఏం చేయాలో అర్థం కాక ఏం జరిగిందో మొత్తం వచ్చి మళ్ళీ మహాలక్ష్మి, మాధవ వీళ్ళందరికీ చెప్తాడు. చెప్పేసరికి ఇంకప్పుడు అసలే ఏంటిది, మొత్తం సమస్య సెటిల్ అయింది అనుకుంటే మళ్ళీ ఇప్పుడు నారాయణ ఇలా చేస్తున్నాడు అని కేశవ అంటాడు. మీరేం బాధపడకండి, రేపు ఉదయం అందరితో పాటు పుత్ర కూడా వస్తాడు, మీరేం వర్రీ అవ్వకండి, ముందు అంతా సర్దండి, ఏమేం కావాలి ఏంటి అనేది చూసుకోండి అని చెప్పి మహాలక్ష్మి వెళ్ళిపోద్ది. ఇక రాత్రి నారాయణ అలాగా బయట కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు, ఆకాశంలోకి చూస్తూ. పుత్ర అని చెప్పి అనగానే మహాలక్ష్మి బయటకు వచ్చింది కదా, ఇంక చూసి, నువ్వా అమ్మా, రా తల్లి, ఏంటో చెప్పు అని చెప్పి అనగానే, ఏమైంది నీకు, ఆ ఊర్లో ఏదైనా ఫ్లాష్ బ్యాక్ ఉందా, లేకపోతే నీకేదైనా చేదు అనుభవం ఉందా, చూడండి మీరు పెద్దవాళ్ళు, మీకు నేను చెప్పాల్సిందాన్ని కాదు, కానీ ఒక్క విషయం, ఈ పూజ జరగడం వల్ల అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవడం వల్ల పెద్ద జీవితం మారుతుంది అన్నప్పుడు మనం ఎంత పెద్ద కష్టమైనా భరించవచ్చు కదా, మరి అలాంటప్పుడు నువ్వు ఇప్పుడు రాను అంటే మాధవ పెద్ది ఏమనుకుంటాడు,
అందుకే నువ్వు ఆలోచించు. ఏం జరిగినా సరే మనం చూసుకుందాం. నీకు బంగారం లాంటి రత్నాలు లాంటి 4 కొడుకులున్నారు. నీకే కష్టం వచ్చినా వాళ్ళు చూసుకుంటారని గుర్తిస్తే నువ్వు ఖచ్చితంగా రేపు మాతో పాటు ఆ గుడికి వస్తున్నావు. లేదు అంటే మేం వెళ్తాం. ఎటువంటి సమస్యనైనా మేము ఎదుర్కొంటాం అని చెప్పేసి మహాలక్ష్మి చెప్పి వెళ్ళిపోద్ది. ఇక ఆ తర్వాత ఆలోచిస్తూ ఉంటాడు. సరే, ఏం జరిగితే అదే జరుగుతుంది, అన్నిటికీ ఆ రుద్రాంబికాదేవే ఉంది అని చెప్పేసి ఇంకా అలా అనుకుంటా ఉంటారు. ఇక ఆ తర్వాత మార్నింగ్ అయింది. మార్నింగ్ అయిన తర్వాత అన్నీ సర్దేస్తారు, క్యాబ్లో పెట్టేస్తారు. కానీ ఇక ఇంట్లో వాళ్ళేమో మాధవ అలాగే చక్రి వీళ్ళందరూ ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ నారాయణ వస్తాడా రాడా, మన తల ప్రాణానికి ఇదేంట్రా బాబు బాధ అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉండగా ఇక అప్పుడు మహాలక్ష్మి ఏమో పదండి వెళ్దాం అని చెప్పి అంటుంటే నారాయణ అని చెప్పి అంటే వస్తాడు మీరెక్కండి అని చెప్పి అంటది మహాలక్ష్మి. ఇక అప్పుడు మొత్తం అనుకున్నట్లుగానే మళ్ళీ వచ్చేసి ఎక్కుతాడు. అబ్బో ఎవరో రానున్నారు నిన్న అంటే నా కొడుకులుండగా నాకేంట్రా భయం, ఏం జరిగినా వాళ్లే చూసుకుంటారు, పదండి పదండి, వెనకాల ఆ అమ్మవారి ఆశీర్వాదం ఉంటుంది అని చెప్పేసి అంటాడు నారాయణ. ఇక అనుకున్నట్లుగానే అందరూ కలిసి ఆ ఊరికి వెళ్తారు. ఊరికి వెళ్ళిన తర్వాత ఇక ఆ నోట ఈ నోట మామూలుగా ఇంక నారాయణని చూస్తారు కదా, గుడి దగ్గర చూసి ఇక చక్రి వల్ల అమ్మమ్మకి చెప్తారు. ఇక మీ అల్లుడు వచ్చారు, నువ్వేంటి నీకు తెలీదా అని చెప్పి అనేసరికి ఏంటయ్యా నువ్వు అనేది, నా అల్లుడు వచ్చారా, నా అల్లుడు పిల్లలు వచ్చారా అంటే నా కూతురు పిల్లలు వచ్చారా, నిజమా నువ్వు చెప్పేది, అసలు ఏం జరిగిందయ్యా అని చెప్పి అనేసరికి ఇంక అప్పుడు ఏమో తెలీదు. ఇక ఆ మాటకి ఇక నేను ఇప్పుడే వస్తున్నాను అని చెప్పేసి అనేసరికి సరే అని చెప్పి అలా పరుగున వచ్చి ఇంకా పూజారి గారి దగ్గర పూజ చేయించుకుంటానికి ప్రిపేర్ అవుతూ ఉంటారు నారాయణ వాళ్ళందరూ కూడా. ఇక అప్పుడు ఫ్రెష్ అవుతూ ఉంటే సరిగ్గా చూసిద్ది గుడి దగ్గరికి వచ్చి. కానీ నారాయణను చూసి ఆగిపోద్ది, భయమేసిద్ది. ఇప్పుడు కానీ ఈ నారాయణ నన్ను చూస్తే ఖచ్చితంగా వాళ్ళని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాడు, అలా జరగడానికి వీల్లేదు, వీళ్ళు ఇక్కడే ఉండాలి, పూజ కోసం వచ్చినట్టున్నారు, పోనీలే ఇన్ని సంవత్సరాలకి వాడికి గుడి గుర్తుకొచ్చింది, పిల్లల శ్రేయస్సు కోసం నేను మొక్కిన ఆ మొక్కుని ఇప్పుడు తీర్చుదామనుకుంటున్నట్టున్నాడు, పోనీలే ఆ భగవంతుడి సాక్షిగా వీళ్ళని ఈ గుడికి రప్పించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మ రుద్రాంబికాదేవి నువ్వే వాళ్ళని సరైన దారిలో పెట్టి మంచిగా చూసుకోవాలి తల్లి అని చెప్పి దండం పెట్టుకుంటుంది. కనీసం మనవడితో అయినా మాట్లాడదాం అని చెప్పేసి ఇక అలా వెళ్తూ ఉంటే ఇంకా అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. ఇక చక్రి మాత్రం యువతలకు వస్తాడు. యువతలకు వచ్చినప్పటికీ అమ్మయ్య ఈ చిన్నోడు యువతలకు వచ్చినట్టున్నాడు, వీడితో మాట్లాడాలి అని చెప్పి చక్రి దగ్గరికి వెళ్ళిద్ది. చక్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా బాబు ఎలా ఉన్నావు నాయనా అని చెప్పి ఇంకా వాళ్ళ అమ్మమ్మ అడిగేసరికి ఇంకా చక్రికి అర్థం కాక ఎవరండి మీరు, నేను మీకు తెలుసా, మిమ్మల్ని నేను ఎప్పుడు చూడలేదే అని చెప్పి చక్రి అంటాడు. ఇక ఆ మాటకి అవును బాబు అదే కర్మ కదా, మేం చేసుకున్న పాపంలే, నువ్వు నా మనవడివి తండ్రి, నువ్వు నా కొడుకువి, అసలు నిన్ను ఎప్పుడో చిన్నప్పుడు చూశాను, మీ నాన్న ఈ ఇంటిని ఈ ఊరిని ఇంకా ఈ మనుషుల్ని మమ్మల్ని అందరినీ వదిలేసి ఎప్పుడో చిన్నప్పుడే తీసుకెళ్ళిపోయాడు, ఇక ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి కదా, అందుకే ఇన్నాళ్లకి నిన్ను ఈ విధంగా చూసుకోగలుగుతున్నాను. బాబు ఎలా ఉన్నావు, అన్నయ్య తమ్ముళ్ళు అందరూ బాగున్నారా, మీ నాన్న సమయానికి తింటున్నాడా, మానసికంగా ఎంతో క్షోభపడ్డాడు నాయన, ఇప్పుడు ఎలా ఉంటున్నాడు అని చెప్పి నారాయణ గురించి కూడా అడుగుతుంది. అడిగేసరికి ఇదేంటి అసలు ఇవన్నీ ఈవిడికి ఎలా తెలుసు అని చెప్పేసి అంటూ ఉంటే మీరు నాకు అమ్మమ్మ అవుతారా, మరి ఇన్నాళ్ళు మీ గురించి కానీ ఈ ఊరు గురించి కానీ నారాయణ మాకెప్పుడు ఎందుకు చెప్పలేదు అని చెప్పి అంటాడు ఇంకా చక్రి. అవును నాయనా, నిజంగానే చెప్తున్నాను, మీ నాన్నకి మేము చాలా అన్యాయం చేశాం తండ్రి, నీ మేనమామ చేసిన తప్పుకి నేను ఏమనుకోవాలో తెలియలేదు, మీ మేనమామ చేసిన పాపానికి నేను కూడా మీ కుటుంబానికి మొహం చూపించుకోలేక ఇక్కడే ఆగిపోయాను అని చెప్పేసి అంటూ ఉంటుంది ఆ పెద్దావిడ. అసలు మీరేం మాట్లాడుతున్నారండి, ఎవరి గురించి చెప్తున్నారు, నాకు మేనమామ ఏంటి అని చెప్పి అనగానే అవును బాబు నీకు మేనమామున్నాడు అంటే మీ అమ్మకి అన్నయ్య, నిజానికి మీ అమ్మ చావుకి కారణమైంది మీ మేనమామే అని చెప్పి అనగానే ఒక్కసారిగా చక్రి షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నారండి, మా అమ్మ చావుకి కారణం మా మేనమామ, మా నాన్న కాదా అని చెప్పి అనగానే అయ్యో బాబు పొరపాటున గాని కలలో కూడా ఆ మాట అనకు, మీ నాన్న దేవుడు కాదు, అంతకు మించి మీ అమ్మని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాడు, నా కూతురు కూడా మీ నాన్నని ప్రేమించింది, ఇద్దరు కూడా ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నారు, కానీ ఈ పెళ్లి నా కొడుక్కి అంటే నీ మేనమామకి ఇష్టం లేదు, ఈ ఊర్లో ఒక పెద్ద గాథే జరిగింది,
అసలు ఏం జరిగిందంటే మీ అమ్మ నాన్న ప్రేమించుకున్నారు, మనసారా ఒకరినొకరు నచ్చి మరీ ప్రేమించుకున్నారు. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని ఇంట్లో చెప్తే మీ అన్నయ్య అంటే మీ మేనమామ అస్సలు ఒప్పుకోలేదు. నా కూతురి అన్నయ్య నా కొడుకు ఎంతో దారుణంగా ప్రవర్తించాడు. అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదని తెగేసి చెప్పాడు. కానీ నా కూతురు నా మల్లుడి కోసం వెళ్ళిపోయి మరీ పెళ్లి చేసుకుంది. ఇక అప్పటి నుంచి ఈ ఊర్లో అందరూ కూడా నా కూతుర్ని ఎన్నో రకాలుగా ఎన్నో మాటలు అన్నారు. ఆ మాటలన్నీ నా కొడుకుకి తగిలాయి. ముఖ్యంగా నీ చెల్లెలు ఎవరితోనో లేచిపోయి పెళ్లి చేసుకుందని నలుగురు నానా రకాలుగా మాట్లాడుకునేసరికి ఇక వాడికి కోపం నశాలాని కంటింది. ఇక అప్పుడే కేశవ అలాగే మాధవ ఇద్దరు వస్తారు చక్రిని పిలవడానికి వచ్చేటప్పటికి ఏంట్రా ఇక్కడే ఉండిపోయావు, ఎవరి పెద్దావిడ నీకేమైనా తెలుసా అని చెప్పి అడుగుతాడు మాధవ. లేదన్నయ్య, ఈవిడ మన అమ్మమ్మంట, మన అమ్మకి అమ్మ అని చెప్పి అనగానే వాళ్ళు కూడా షాక్ అయిపోతారు. ఏం మాట్లాడుతున్నావురా, మనకి అమ్మమ్మ ఉందా, అంటే ఈ ఊరు మనది అంటే అమ్మదా అని చెప్పి అనగానే అవును బాబు, నేను మీ అమ్మమ్మని, మీ అమ్మకి అమ్మని. ఎంతో దారుణంగా అల్లారి ముద్దుగా పెంచుకున్న నా కూతురు చావుకి నా కొడుకే కారణమయ్యాడు అని చెప్పి అనగానే మళ్ళీ షాక్ అయిపోతారు. అసలు ఏం మాట్లాడుతున్నారండి, ఎందుకు అంత మాట అంటున్నారు? మా నాన్నే కదా మా అమ్మ చావుకి కారణమయ్యి జైలుకు వెళ్ళాడు అని కేశవ అడుగుతాడు. లేదు బాబు, అసలు ఏం జరిగిందంటే అప్పట్లో ఇంకా నా కూతురు మీ నాన్నని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడుంది ఏంటి అనే వివరాలు మాకెవరికి తెలీదు. అప్పుడు నా కొడుక్కి చాలా కోపం వచ్చింది. తన పరువు పోయేలాగా ప్రవర్తించిన నా కూతుర్ని ఎలా అయినా సరే వెతికి పట్టుకోవాలనుకున్నాడు. దాన్ని ఇంటికి తీసుకొచ్చేసి వేరే పెళ్లి చేయాలనుకున్నాడు. ఈ క్రమంలోనే చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. ఇక అప్పుడు తనకి పిల్లలు పుట్టారని కూడా తెలిసింది. ఇలా పలానా ఊర్లో ఉంది అని తెలుసుకున్న నా కొడుకు వెంటనే దాని దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత దాన్ని నమ్మించాడు. అమ్మా, నీ కోసం నేను, నా కుటుంబం, ఇంకా నీ తల్లి కూడా ఎంతో బాధపడుతుంది. నువ్వు ఊరుకు వచ్చేసాయి. ఊరికి వచ్చిన తర్వాత సంతోషంగా ఉందో గాని మనందరితో కలిసి ప్రశాంతంగా ఉందాము అని చెప్పి నమ్మబలికాడు. ఆ విధంగా మీ అమ్మని నాన్నని పిల్లలతో సహా ఇక్కడికి తీసుకొచ్చేశాడు. తీసుకువచ్చిన తర్వాత ఎంతో సంతోషంగా ఒక పండగలా జరిపాడు. ఆస్తిని కూడా ఇస్తాను, నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి అన్నాడు. కానీ ఆ మరుసటి రోజే నా కూతుర్ని చంపేశాడు బాబు అని చెప్పి అనగానే ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతారు మాధవ, చక్రి వీళ్ళందరూ కూడా. అసలు ఏం మాట్లాడుతున్నారండి, మా అమ్మని చంపవలసిన అవసరం ఎందుకు అని అంటే, ఎందుకంటే తను ఈ ఇంటి పరువు తీసిందని, ఈ ఊర్లో తనకున్న పేరు ప్రతిష్టల్ని గంగలో కలిపిందన్న కారణంతో ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకుందని ఇక వాడికి నచ్చలేదు. అందుకే నా కొడుకు నా కూతుర్ని చంపేశాడు. చంపేసి ఆ నిందని తన భర్త మీదకే వచ్చేలాగా ప్లాన్ చేశాడు. ఊళ్ళో అందరితోనూ అదే చెప్పించాడు. ఇక ఎవరు ఏమీ చేయలేక అదే నమ్మారు. ఇక పోలీసులు నారాయణని అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు బాబు. అప్పుడు పిల్లలైనా నాతో పాటు ఉంచుకుంటాను అంటే దానికి పుట్టిన పిల్లలు కూడా ఈ ఊర్లో కాదు, ఇంకా ఈ సరిహద్దుల్లో కూడా ఉండడానికి వీల్లేదు అని ఇక ఆ విధంగా నిన్ను ఇంకా పిల్లలందరినీ కూడా హైదరాబాద్ తీసుకువెళ్ళిపోయేలాగా చేశారు. ఆ తర్వాత మీరు ఎక్కడున్నారు ఏంటి అని నేను వెతకడానికి, మిమ్మల్ని కనిపెట్టడానికి చాలా రకాలుగా ప్రయత్నించాను బాబు. కానీ మీరెవరూ కూడా నాకు కనిపించలేదు. నారాయణని చూడడానికి ఒకసారి జైలుకు కూడా వెళ్ళాను. బాబు, మమ్మల్ని క్షమించు, ఇంకా ఈ ఊరిని క్షమించు, నా కొడుకుని క్షమించు అని ప్రాధేయపడ్డాను. కానీ నారాయణ నా మొహం కూడా చూడడానికి ఒప్పుకోలేదు. నా భార్యని చంపి నా పిల్లల్ని, తల్లి లేని పిల్లల్ని చేశారు. అలాంటి ఆ ఊరికి కానీ ఆ ఊరి మనుషుల దగ్గరికి కానీ నేను రాను. ఇక మీదట మీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. నా పిల్లల్ని చూడ్డానికి కానీ నా పిల్లల మీద మీ నీడ పడడానికి కానీ నేను ఒప్పుకోను అని చెప్పి తెగేసి చెప్పేశాడు. ఇక ఆ తర్వాత నుంచి మీరు ఎక్కడున్నారో ఏంటో నాకు ఏ వివరాలు తెలియలేదు బాబు. ఆ తర్వాత నుంచి నేను ఏమీ పట్టించుకోలేదు. ఎన్నోసార్లు మీరు గుర్తుకొచ్చేవారు, నా కూతురు గుర్తుకొచ్చేది. కానీ ఏం చేయగలను చెప్పు, ఏమీ చేయలేని పరిస్థితి నాది. ముసల్దాన్ని అయిపోయాను. నా కొడుక్కి ఎంతో చెప్పడానికి ప్రయత్నించాను, కానీ వాడు వినలేదు. పిల్లలైనా చేరతిద్దామని అడిగాను, వాడు అస్సలు ఒప్పుకోలేదు. ఇక ఆ విధంగా మొత్తం ఆస్తి వాడే అనుభవిస్తున్నాడు అని చెప్పేసి అంటూ ఇంకా అలా చెప్తా ఉంటుంది ఇంకా చక్రి వాళ్ళ అమ్మమ్మ. ఇక అప్పుడు ఇదంతా విని, అంటే మా నాన్న తప్పు ఏమీ లేదు బాబు అని చెప్పి అంటది. అయ్యో,
మేము ఇంతకాలం మా నాన్నని అనరాని మాటలు అన్నాము. మా అమ్మ చావుకి కారణం మా నాన్నే అని దూషించాము. ఆయన జైలుకు వెళ్ళాడని తెలిసి ఎంతో ఇదయ్యాము. మా జీవితాలు ఈ విధంగా అవ్వడానికి కారణం కూడా ఆయనే అని ఎంతో హింసించాము. అయితే ఇదంతా తప్పు కాదనమాట, మా నాన్న తప్పేం లేదనమాట అని చెప్పి చక్రి వాళ్ళ అమ్మమ్మతో అలా మాట్లాడుతుంటే, అవును బాబు, మీ నాన్న తప్పేం లేదు, నిజానికి మీ నాన్న దేవుడు. అప్పుడు కానీ అతను అలా వెళ్ళకపోయిండుంటే ఎంతో నష్టం జరిగేది. అయినా కూడా ఆ రుద్రాంబికాదేవి మాకు సరైన శిక్షనే విధించింది. నా కొడుకు జీవితాన్ని ఇక వాడికి సరైన శిక్ష పడేలా చేసింది. తన చెల్లెలికి చేసిన కర్మ ఫలితాన్నే వాడు అనుభవిస్తున్నాడు బాబు. మీ తండ్రి తప్పేమీ లేదు అని చెప్పి అన్నాక, సరే రండి మిమ్మల్ని మా నాన్న దగ్గరికి తీసుకెళ్తామంటే, వద్దు బాబు, ఇప్పుడు కనుక నా మొహం చూసినా నన్ను చూసినా మీ నాన్న అస్సలు ఒప్పుకోడు. ఇక ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోతారు. మీరేదో పూజ కోసం వచ్చినట్టున్నారు కదా, ఆ పూజ జరిపించుకోండి. ఆ అమ్మవారి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. కానీ ఇక్కడ ఈ ఊర్లో నీకంటూ ఒక అమ్మమ్మ ఉందని గుర్తుపెట్టుకోండి, అదే చాలు నాకు అని చెప్పేసి ఆవిడైతే వెళ్ళిపోతుంది. ఇక ఆ తర్వాత అప్పుడు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తారు. వాళ్ళ నాన్నేమో పూజకు సంబంధించినవి అన్నీ సర్దుతుంటే ఇంకా మాధవ, కేశవ, అలాగే చక్రి వీళ్ళందరూ వచ్చి పట్టుకొని ఏడుస్తూ ఉంటారు. నాన్న నన్ను క్షమించు అని చెప్పి అంటుంటే, ఏమైందిరా, ఎందుకు ఇప్పుడు నన్ను క్షమించు అని అంటున్నావు అనగానే, లేదు నాన్న, ఇంతకాలం నీ దగ్గర చాలా తప్పుగా ప్రవర్తించాను. అమ్మ చావుకి కారణం నువ్వే అని భ్రమపడ్డాము. అసలు మమ్మల్ని క్షమించలేనంత తప్పు చేశాము. నువ్వు చేయని నేరానికి, చేయని తప్పుకి శిక్షని అనుభవించావు. నువ్వంత దేవుడివి ఇంకెవరు లేరు, మమ్మల్ని క్షమించు. నువ్వు ఈ ఊరు రాను అన్నప్పుడు కూడా మేము మీకు ఏదో ఏదైనా అప్పులు చేసుంటావేమోనని తప్పుగా అర్థం చేసుకున్నాం. కానీ నీ వల్ల, ఇంకా ఈ గ్రామం వల్ల నీకు, నీ కుటుంబానికి ఎంతో అన్యాయం జరిగిందన్న కారణంతోనే ఈ ఊరికి రాను అన్నావని మేము గ్రహించలేకపోయాం. మమ్మల్ని క్షమించు అంటే, ఎందుకురా ఇప్పుడు ఇంత బాధపడుతున్నారు? అయినా ఇంత సడన్గా మీకు ఈ విషయం ఎలా తెలిసింది అని చెప్పి అనగానే, అమ్మమ్మ కనిపించింది నాన్న అని చెప్పి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. నేను చెప్తూనే ఉన్నాను, అందుకే ఈ ఊరు రావద్దని. ఇప్పుడు వాళ్ళు చూసేశారు మనల్ని, ఇక మనం ఎక్కువసేపు ఇక్కడ ఉండకూడదు, పదండి అని చెప్పి అంటుంటే, అదేంటి నాన్న అలా అంటావు, పూజ చేయించుకొని ఇక్కడ ఉండే వెళ్దాం అని చెప్పి అనేసరికి, లేదురా నీకు తెలీదు మీ మేనమామ సంగతి, వాడంత దుర్మార్గుడు, మూర్ఖుడు, ఇంకా దుష్టుడు ఇంకెవరు ఉండరురా అని చెప్పి అంటే, వాళ్ళు మనల్ని ప్రేమ చేయలేరు నాన్న. అసలు మా అమ్మని చంపిన నేరానికి వాడికే శిక్ష పడేలా చేస్తాను. ఇంకా ఎక్కువ మాట్లాడితే వాడిని చంపేస్తాను అని చెప్పి చక్రి ఇంకా ఆవేశంగా మాట్లాడుతుంటే, ఇదిగో ఇందుకే నా పిల్లల జీవితాలు నాశనం అవ్వకూడదనే ఇక్కడ నేను ఉంచలేదు. మీ అమ్మమ్మ ఇక్కడే ఉంచుతానంది, నేను ఒప్పుకోలేదు. అందుకే మిమ్మల్ని ఎంతో కష్టపడి ఒంటి రెక్క మీద పెంచుకుంటూ వచ్చాను. ఇక మీరు ఇక్కడ ఉండకోవడానికి వీల్లేదు, వాళ్ళకి మన గురించి తెలియకూడదు అని చెప్పి అంటే, లేదు నాన్న, అమ్మమ్మ మాత్రమే మమ్మల్ని చూసింది. ఇక తను మిమ్మల్ని పరిచయం చేస్తాను, మీ దగ్గరికి తీసుకొస్తాను అని చెప్పినా, వద్దు బాబు, నారాయణ నన్ను చూశాడు అంటే ఇక పూజ కూడా చేయించుకోకుండా వెళ్ళిపోతాడు. అందుకే వద్దు, మీరు ప్రశాంతంగా పూజ చేయించుకొని భోజనం చేసి మరీ వెళ్ళండి అని చెప్పింది. అందుకే ఆవిడ ఇంటికి వెళ్ళిపోయింది. మనల్ని నీ దగ్గరికి రావడానికి కూడా ఒప్పుకోలేదు. ఇక ఆవిడంటూ ఉన్నాను అన్న ఒక మాట అయితే చెప్పమంది అని చెప్పి అంటే, ఇక అప్పుడు నారాయణ కొంచెం నెమ్మదిస్తాడు. సరే పూజ చేయించుకుందాం పదండి, ఇక ఈ విషయంలో ఇంకేమీ ఆలోచించొద్దు అని చెప్పి అనగానే, మళ్ళీ క్షమించు, ఇంతకాలం నిన్ను ఎంతగానో బాధ పెట్టాం కదా అని చెప్పి అంటే, మీరు నన్ను క్షమించమని అడుగుతారేంట్రా, మీ తల్లికి చావుకి కారణం నేనే అనుకుని పొరపాటు పడి నా మీద నిందలు వేశారు, అంతే కదా. కానివ్వండి, ఇప్పుడు ఏమైపోయింది, మిమ్మల్ని సేఫ్గా ఉంచుకోగలిగాను, నాకు అది చాలు. ఇక మీదట ఇలాంటి సమస్యలు ఏమీ రావులే అని చెప్పేసి ఇంకా పూజ అయితే చేయించుకుంటారు. ఇక ఆ విధంగా నారాయణకి ఇంకా మాధవ, అలాగే కేశవ, చక్రి వీళ్ళందరూ కూడా క్షమాపణ చెప్తారు. మరి ఇప్పుడు చక్రి వాళ్ళ అమ్మమ్మ వెళ్ళి వాళ్ళ మేనమామకి నిజం చెప్తుందా? చక్రి వాళ్ళ మేనమామ వీళ్ళని చూస్తే పరిస్థితి ఏంటి? అసలు ఈ చక్రి వాళ్ళ అమ్మని ఎందుకు చెప్పవలసి వచ్చింది? చక్రి వాళ్ళ నాన్నకి ఇంకా వాళ్ళ అమ్మకి పరిచయం ఎలా కలిగింది? వాళ్ళ ప్రేమ కథ ఏంటి? ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటే అప్కమింగ్ ఎపిసోడ్స్ వరకు వెయిట్ చేయాల్సిందే. మన ఫేవరెట్ సీరియల్ పొదరిల్లు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ అన్నీ మీకు టైం టు టైం రీచ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేయడం వల్ల మీకు నోటిఫికేషన్స్ అప్డేట్ వస్తాయి. అలాగే చాలామంది మన సీరియల్ని చూస్తున్నారు కానీ లైక్ చేస్తున్నారు కానీ ఇక సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు సీరియల్ నోటిఫికేషన్స్ టైం టు టైం వస్తాయి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు